కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ శాసనసభ మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. ఉదయం 9:30 అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రి మండలి సమావేశమై బడ్జెట్ 2026-2027కు ఆమోదం తెలపనుంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మండలిలో బడ్జెట్ను ప్రవేశపెట్టి చదివి వినిపించనున్నారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడనున్నాయి. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ పద్దు సుమారు 3,30,000 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. గత బడ్జెట్లో మొత్తం వ్యయం 3,40,965 కోట్లుగా ప్రతిపాదించిన ప్రభుత్వం ఈసారి దానిపై 8 నుంచి 10% వరకు అదనంగా పెంచి 3.29 లక్షల కోట్ల నుంచి 3.30 లక్షల కోట్లుగా చూపనుందని సమాచారం. ఇవాళ ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో సంక్షేమం, వ్యవసాయం, సాగునీటి రంగాలపై అధికంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఈ 3 రంగాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించే అవకాశం ఉంది. రేవంత్ సర్కార్ సంక్షేమ రంగంలో ఇస్తున్న రాయితీల్లో విద్యుత్, వ్యవసాయ సంక్షేమ శాఖలకు భారీగా ఖర్చు చేస్తోంది. ముఖ్యంగా 30 లక్షల వ్యవసాయ బోర్లకు, 50 లక్షల గృహజ్యోతి పథకం ఇళ్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడానికి 20,000 కోట్లు కావాలని డిస్కంలు అడిగాయి. గత బడ్జెట్లో 14,000 కోట్లు ఇచ్చినా సరిపోలేదు. ఈ క్రమంలో ఈ రంగానికి ఈసారి బడ్జెట్ కేటాయింపులు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇదే అంశం గురించి ఏపీ బ్యూరో చీఫ్ సలాం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సలాం, చెప్పండి, ఇవాళ ప్రవేశపెట్టబోయే 2026-2027 బడ్జెట్ లో ముఖ్యమైన ప్రాధాన్యతలు ఏమిటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్లకు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం 3వ బడ్జెట్ అంటే పాలనా ఫలితాలు చేపట్టిన సమయం నుండి 3వ బడ్జెట్ ను నేను ప్రవేశపెట్టనున్నారు. అదే డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నేడు 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెడతారు. అయితే శాసన మండలిలో మాత్రం ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. అయితే మొత్తం మీద ఈ కేబినెట్ దీనికి సంబంధించి ఏదైతే బడ్జెట్ ను ఆమోదానికి సంబంధించి ఇప్పటికే కేబినెట్ సమావేశం నిర్వహించి బడ్జెట్ ను ఆమోదించడం జరిగింది. అయితే మొత్తం మీద ఈ ఏడాది బడ్జెట్ 3.30 లక్షల కోట్లుగా ఉండనుందని, అదేవిధంగా విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. అయితే ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులకు 26,000 కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం. అయితే మొత్తం మీద ఈ 2025-26 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టింది 3,04,965 కోట్లతో అయితే ఈసారి కాస్త అంటే కొద్దిగా పెంచేటటువంటి అవకాశం ఉందని అధికార వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. 3.30 లక్షల కోట్ల వరకు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉందని. అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రధానంగా సూపర్ 6 పథకాలు కాస్త బాగా దోహదపడ్డాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు, తాగునీటి ప్రాజెక్టులు, యంగ్ ఇండియా స్కూల్స్ వంటి పథకాలకు భారీగా నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం ఎక్కువగా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక విషయం ఏంటంటే అయితే ఈ బడ్జెట్ ద్వారా ఏదైతే మహిళలకు అంటే మనకు మహిళలకు నెలకు 2,500 ఇచ్చేటటువంటి పథకం సంబంధించి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి అప్పట్లో ఆ ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ అమలుకు కూడా కేటాయించేటటువంటి అవకాశం ఉందని ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. మొత్తం మీద 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో మొత్తం కాంగ్రెస్ ఎన్నికల్లో విజయానికి దోహదపడినటువంటి 6 గ్యారంటీల హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అమలుకు పెద్ద పీట వేసేందుకు ఈ తెలంగాణ నేటి బడ్జెట్ లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అదేవిధంగా ఈ బడ్జెట్ లో వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారు? ఖచ్చితంగా ఇప్పటికే అక్కడ
వ్యవసాయం విద్యకు అని అంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా రైతు భరోసా పథకం కానివ్వండి, అదేవిధంగా పంట రుణమాఫీకి సంబంధించి, అలాగే విద్యారంగానికి, అంటే విద్యారంగంలో ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సరికొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, అంటే ఒక కార్పొరేట్ స్థాయి పాఠశాలను ప్రతి నియోజకవర్గంలో, ఎన్ని నియోజకవర్గాలు ఉంటే అన్ని నియోజకవర్గాల్లో నిర్మించాలని ఇప్పటికే ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే ఆయా పాఠశాల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా రెడీ అవుతున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు సంబంధించి, డిజిటల్ తరగతులకు సంబంధించి, డిజిటల్ తరగతుల ఏర్పాటుకు సంబంధించి, అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే వీటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పవచ్చు. విద్యారంగానికి మాత్రం చూస్తే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం కోసము వారికి తగినటువంటి మొత్తం ఇప్పటికే అంటే మొత్తం 21,000 కోట్ల అంచనా వ్యయంతో, మొత్తం 21,000 కోట్ల అంచనా వ్యయంతో వీటిని నిర్మించనున్నారు. అయితే దీనికి సంబంధించి బడ్జెట్ లో కాస్త అంటే ఎక్కువ నిధులు కేటాయించేటటువంటి అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. అయితే అలాగే ఇంకా వ్యవసాయ రంగానికి చూస్తే మాత్రం మనము ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఏదైతే సన్న బియ్యము వరి సాగు చేస్తున్నటువంటి రైతులను ఆదుకునేందుకు ఇప్పటికే రైతుల దగ్గర నుంచే అక్కడి నుంచి ప్రభుత్వం సన్న బియ్యంను కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ సన్న బియ్యాన్ని స్థానిక పాఠశాలలకు, అదేవిధంగా ఏదైతే రేషన్ కార్డుదారులకు కూడా ప్రభుత్వం అందజేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతన్నలకు కూడా అండగా ఉండేందుకు ఇప్పటికీ రైతు భరోసా, పంట రుణమాఫీ, పంట బీమా, అదేవిధంగా ఉద్యానవన, పశుసంవర్ధక శాఖలకు కూడా అదనపు ప్రాధాన్యత లభించనుందని ఈ బడ్జెట్ లో అదనపు ప్రాధాన్యత లభించనుంది. దీనిని బట్టి ఇప్పటికే అందరి అంచనాలు కూడా, అంటే విశ్లేషకుల అంచనాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ బడ్జెట్ లో ఖచ్చితంగా మహిళలకు సంబంధించినంత వరకు నెలకు 2,500 ఇచ్చే పథకానికి సంబంధించినటువంటి కేటాయింపుపై సర్వత్రా మొత్తం ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం, ఎందుకంటే ప్రతి పేదవారు చదువుకునేటటువంటి విధంగా, ఎందుకంటే ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ నియోజకవర్గానికి ఆరోగ్య రంగాలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు? ఇప్పటికీ మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఆరోగ్య రంగానికి వచ్చేసి కూడా ఇప్పటికే అక్కడ అన్ని రకాలుగా, అంటే తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే బడ్జెట్ కూడా, అంటే గత ఏడాది కంటే ఈ ఏడాది బడ్జెట్ కూడా ఎక్కువగా కేటాయించిన నేపథ్యంలో ప్రస్తుతం 11,500 కోట్ల నుండి 12,500 కోట్ల వరకు నిధులు కేటాయించే అవకాశం ఉందని మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్య చికిత్స పరిమితిని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు భారీగా నిధులు కేటాయించనున్నారు. అదేవిధంగా నూతన మెడికల్ కాలేజీలు కూడా రానున్నాయి. ఇంకా అమ్మఒడి, 108 సేవల నిర్వహణకు కూడా నిధులను పెంచేటటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. పట్టణ ప్రాంతాల్లో పేదలకు వైద్యం అందించేటటువంటి బస్తీ దవాఖానాలలో విస్తరణ కూడా, అంటే బస్తీ దవాఖానాలలో ఎక్కువగా వాటిని బలోపేతం చేసేందుకు కూడా ప్రభుత్వం మరింత ఎక్కువగా చొరవ తీసుకుందని చెప్పవచ్చు. రైట్ సలాం, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ బడ్జెట్ ఎంతవరకు సుస్థిరంగా ఉంటుంది? వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని మనం చూసినా సరే ఇప్పుడు ప్రస్తుతం 3 లక్షల, అంటే 3.30 లక్షల కోట్లకి సంబంధించినటువంటి మనకు ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 3.30 లక్షల కోట్ల వరకు బడ్జెట్ పెట్టేటటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి చూస్తే కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటుంది. అంటే ఎలా అంటే దీని పరిస్థితి చూస్తే అంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర GSDP 17.82 లక్షల కోట్లుగా అంచనా వేయడం జరిగింది. గత ఏడాదితో పోలిస్తే 10.7% వృద్ధిని నమోదు చేసిందని చెప్పవచ్చు. అంటే ఇది జాతీయ సగటు కంటే ఎక్కువగా. రాష్ట్ర తలసరి ఆదాయం మాత్రం ప్రస్తుతము 4,18,931 చేరింది. అంటే ఇది దేశ సగటు కంటే దాదాపు 1.8 రెట్లు ఎక్కువ. ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో కూడా వృద్ధి వచ్చిందని చెప్పేసి ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం. కానీ దీనిపై మాత్రం మనకు ఎక్కువగా ఈ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక సవాళ్లు అప్పుడు ఈ పెను సవాలుగా మారాయని చెప్పవచ్చు. అంటే రాష్ట్రంపై వడ్డీ భారం వచ్చేసి పెరుగుతోంది. గత ఏడాది
ఇది సుమారుగా 19,000 కోట్లుగా ఉంది. జనవరి 2026 చివరి నాటికి మనకు అంటే ద్రవ్యలోటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సుమారు 69,148 కోట్లుగా నమోదైంది. అంటే ఇది బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువగా మనం చెప్పవచ్చు మొత్తం మీద. అయితే నీతి ఆయోగ్ ఒక చిన్న తెలంగాణ గురించి ఒక చిన్న కీలక ప్రకటన కూడా చేసింది ఇటీవల. నీతి ఆయోగ్ చెప్పినటువంటి ప్రకటన మేరకు ఆర్థిక క్రమశిక్షణలో తెలంగాణ మెరుగుపడింది. నీతి ఆయోగ్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2026లో తెలంగాణ దేశంలోనే 7వ స్థానానికి ఎగబాకిందని చెప్పవచ్చు. సో మొత్తం మీద ప్రస్తుతం ఆర్థికంగా కాస్త కోరుకునేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈ రాష్ట్రానికి తెలంగాణకు వచ్చేసి కాస్త అప్పుల భారం అనేది ఎక్కువగా మనకు ఉన్నట్లు మనం గమనించవచ్చు. ప్రజలకు నేరుగా ఉపయోగపడే కొత్త పథకాలు ఏమైనా ప్రవేశపెడుతున్నారా? అంటే మీరు అడిగిన ప్రశ్న మంచిదే. విషయం ఏంటంటే ఏదైతే ఇప్పటి వరకు తెలంగాణలో అమల్లో ఉన్నటువంటి అన్ని పథకాలు మనం చూడవచ్చు. ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, అదేవిధంగా ఫ్రీ బస్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్కూల్స్ వంటి ప్రాజెక్టులు కానివ్వండి, ఇలా నెక్స్ట్ ఉచిత విద్యుత్ కానివ్వండి గృహ అవసరాల కోసము, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది. అయితే ప్రస్తుతం ఎక్కువగా ఈ యొక్క ప్రభుత్వంపై ప్రస్తుతం ఈ బడ్జెట్ లో ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి పథకం ఏదైనా ఉంది అని అంటే మహిళలకు ఏదైతే 2,500 ఇస్తామని ఏదైతే ప్రతి నెలకు ఇస్తామని ప్రకటించారో ఈ హామీ నెరవేరుతుందా లేదా అన్నదే ప్రస్తుతం అందరి దృష్టి అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే దీనిపై ప్రతిపక్షాలు సైతం పలుమార్లు ప్రశ్నించినటువంటి పరిస్థితి ప్రభుత్వంపై. ఈయన విమర్శలు కూడా కురిపించారు. ఎక్కడ 6 గ్యారెంటీలతో మీరు అధికారంలోకి వచ్చారో 6 గ్యారెంటీలు ఎక్కడ అంటూ ఇప్పటికే పలుసార్లు ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మహిళలకు నెలకు 2,500 ఇచ్చేటటువంటి పథకానికి సంబంధించి కేటాయింపులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనప్పటికీ ఈ బడ్జెట్ లో గత బడ్జెట్ తో పోలిస్తే ఈసారి ముఖ్యమైన మార్పులు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా గత బడ్జెట్ తో పోలిస్తే ఈసారి మాత్రం కాస్త స్కీమ్స్ ఏదైతే పథకాలకు తెలంగాణలో ప్రవేశపెట్టబోయేటటువంటి సరికొత్త పథకాలకు ఏదైతే 6 గ్యారెంటీల అమలులో ఉన్నటువంటి 6 గ్యారెంటీల హామీల పథకాలుగా పేరు కలిసినటువంటి కొన్ని పథకాలకు శ్రీకారం చుట్టేటటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు. గతం కంటే భిన్నంగా ఈసారి బడ్జెట్ కూడా ఎక్కువగా పెంచినందువల్ల ఈసారి మాత్రం కాస్త ఎక్కువగా నిధులు పథకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పవచ్చు. రైట్ సలాం, మరి ఆదాయ వనరులు పెంచడానికి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది? వాస్తవంగా తెలంగాణ అనేది టూరిజం పరంగా, అదేవిధంగా పరిశ్రమల పరంగా, పారిశ్రామికంగా వీటిన్నిటి పరంగా తెలంగాణ రాష్ట్రం అనేది ఎప్పటికీ ముందంజలోనే ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్రము ప్రస్తుతము 2026-2027 బడ్జెట్ అంచనాల ప్రకారము తన సొంత ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి సొంత వనరుల నుండి 77% నుండి 78% వరకు ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. అంటే సొంత పన్నుల ద్వారానే ఆదాయాన్ని సమకూర్చుకున్నటువంటి ఒక మంచి రాష్ట్రంగా మనం చెప్పవచ్చు. అయితే ప్రధానంగా వస్తు సేవల పన్ను ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఎక్కువగా వస్తుంది. రాష్ట్ర ఎక్సైజ్ సుంకం కూడా ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మైనింగ్ వీటిపై నెక్స్ట్ అదేవిధంగా ప్రభుత్వ సేవలకు వసూలు సంబంధించినటువంటి యూజర్ ఛార్జీలు కానివ్వండి, నెక్స్ట్ కేంద్రం నుండి వచ్చేటటువంటి నిధులు కానివ్వండి, ఇవన్నీ వచ్చేటటువంటి ఎక్కువగా మనకు వచ్చేటటువంటి వీటి ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ద్వారా అంటే మొత్తం మీద టూరిజం పరంగా కూడా ఎప్పుడు పర్యాటకులు సందర్శకులు వస్తూ ఉంటారు. అదేవిధంగా పారిశ్రామిక ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. అదేవిధంగా సాఫ్ట్వేర్ అంటే ఐటీ విభాగం పరంగా ఐటీ పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటి పరంగా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఒక మంచి పేరుంది. దేశంలోనే అతిపెద్ద ఆదాయ వనరు అంటే ఎక్కువగా దాదాపు 77% తన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని సంపాదించుకునేటువంటి రాష్ట్రంగా తెలంగాణ అని చెప్పుకోవచ్చు. ఈ తెలంగాణలోని ప్రధాన ఆదాయ వనరు ఏదైనా స్థితి ఉంది అని అంటే హైదరాబాద్. కాబట్టి ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి ఆదాయ వనరులకు ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి అంటే గతంలో నుంచి అంటే రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వచ్చినటువంటి అప్పుల భారం కాస్త రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త కంటి మీద కురుకు లేకుండా చేస్తుందని చెప్పొచ్చు. అయినప్పటికీ ఓవైపు ప్రభుత్వ సంక్షేమాలను కొనసాగిస్తూ మరోవైపు రాష్ట్ర పాలన కూడా సాగుతుందని చెప్పవచ్చు.
మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి సర్కారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కలు అంటే మూడోసారి ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ పై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వారు ఈ యొక్క బడ్జెట్ ను కూడా పెంచడం జరిగిందని చెప్పవచ్చు. సలాం, ఉద్యోగ అవకాశాలు సృష్టించేందుకు ఈ బడ్జెట్ లో ప్రత్యేకంగా ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా? ఇందులో ఇప్పటికే ఒక చిన్న మాట మనం కూడా చెప్పవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బిఎస్సీ నిర్వహించింది, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్స్ జాబ్స్ నిర్వహించారు. ఇలా ఎన్నో జాబ్స్ ఇచ్చారని మనం చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానంగా అక్కడ ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టినటువంటి విషయం ఏంటంటే, ఏదైతే నిరుద్యోగ యువత ఉన్నారో వారికి స్కిల్ డెవలప్మెంట్ చేసి వారికి స్వయం ఉపాధి కలిగించేటటువంటి పనికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఏదైతే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలలో కూడా మొత్తం పూర్తి స్థాయిలో యొక్క నిర్మాణం పూర్తయితే వీటిగా ఉండేటటువంటి పోస్టులు కూడా భర్తీ చేసేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఓవైపు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నత చదువులు అందించేందుకు ఇది ఉపయోగపడుతుండగా, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉపాధి కలిగించేందుకు కూడా ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పవచ్చు. మరింతగా ఇంకా చెప్పాలంటే మనము ఉన్నత విద్యకు సంబంధించి చూస్తే మొత్తం 39 కొత్త ఉద్యోగ ఆధారిత కోర్సులను మాత్రము తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ప్రవేశపెట్టనుంది. రాజీవ్ యువ వికాస పథకం, ఇది కూడా మనం ఒకసారి గమనించాలి. రాజీవ్ యువ వికాస పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిలో రాణించేందుకు ఇప్పటికే 6,000 కోట్లను కేటాయించేటటువంటి అవకాశం ఉంది. ఇది అర్హులైన ప్రతి నిరుద్యోగికి 4 లక్షలు అందించేందుకు ఇది ఒక పథకం దోహదపడుతుందని చెప్పొచ్చు. మొత్తం మీద ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు కానివ్వండి, అదేవిధంగా పోలీసు, ఇతర ప్రభుత్వ విభాగాలు, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్న పోస్టులను కూడా ఇటీవల భర్తీ చేయడం జరిగింది. మొత్తం మీద తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా ఏఎన్ఎం లో పోస్టులు కూడా భర్తీ చేయడం జరిగింది. అంటే వరుసగా ఎక్కడెక్కడైతే ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ యువతకు కాస్త ఉద్యోగాలపై భరోసా ఇస్తుందని చెప్పవచ్చు. కానీ మొత్తం మీద ఈ బడ్జెట్ లో కూడా ఏదైతే బడ్జెట్ లో ప్రధానంగా ఉద్యోగ ఉపాధికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ బడ్జెట్ లో వీటి ద్వారా రేపు ఈ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికి కల్పించేటటువంటి మార్గాలను చూపించేందుకు ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తుందని మనం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సలాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.